జోహార్ లో స్వతంత్ర అమరవీరులకి జోహార్ 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 లో స్వతంత్ర అమరవీరులకి జోహార్ భారత్ మాతకి జై జై భారత్ మాత జై జై భారత్ మాత జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జోహార్ లో స్వతంత్ర అమరవీరులకి జోహార్ 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 లో స్వతంత్ర అమరవీరులకి జోహార్ జోహార్. ఈరోజు ఉన్నటువంటి ఇంకా అణగారిన కులాలు కానీ అణగారిన మతాలు కానీ అన్నిటికీ స్వతంత్రం అనేది అందరికీ కావాల్సిన స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఒక ఎవరికో కొందరికో వచ్చినట్టు కాకుండా బడుగు బలహీన వర్గాలందరికీ ఈ స్వేచ్ఛా స్వతంత్రాన్ని తీసుకుపోయే దశలో మనం ఉత్సాహంగా ఉత్తేజంగా మరి బీసీవై పార్టీ పక్షాన కూడా ఈ స్వతంత్ర ఫలాలు ఏదైతే అమరులు ఆశించి సాధించిన స్వతంత్రం ఉందో ఆ స్వతంత్ర ఫలాన్ని మన రాష్ట్ర ప్రజలందరికీ దగ్గర కూడా తీసుకుపోయి మరి అందరినీ కూడా ఈ ఆర్థిక స్వేచ్ఛని మనకు అందరూ అందుకునే విధంగా అందరూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో సుఖంగా జీవించే విధంగా మనం కూడా మనందరి ప్రయత్నం ద్వారా తీసుకుపోయే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ ఉత్సాహం మరింత రెట్టింపై మరి ఈ మన బీసీవై పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ స్వతంత్ర వేదిక మొదటి పండుగగా మనం ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇదే ఉత్సాహాన్ని మునుముందు ఇంతింతై ఇంకా కోటాది కోట్ల లక్షల జనాల చేతుల్లో మన పార్టీ కార్యాలయం కూడా ఈ జెండా ఆవిష్కరణ మరిన్ని ఆవిష్కరణలు జరుపుకునే విధంగా మనం ఆ దశ వైపు మన పార్టీని కూడా మనం ముందు తీసుకుపోవాలి. ఈ సంతోషాన్ని అందరికీ పంచిపెట్టే విధంగా మనం అందరం కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. వేడుకల్ని మన బీసీవై తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ నాయకులకు అలాగే బీసీవై తెలంగాణ రాష్ట్రం తరపున మరి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందరో అమరవీరుల త్యాగాలతోటి మనకు ఈ స్వేచ్ఛ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఎంతోమంది త్యాగదనులు ఎంతోమంది పోరాట యోధులు వారందరి త్యాగ ఫలితమే ఈరోజు మనం జరుపుకునేటువంటి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. మరి ఈరోజు ఎన్నో విధాలుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 79 సంవత్సరాలుగా మరి మన దేశం ఎన్నో రకాలుగా మరి ఆంగ్లేయ పరిపాలన నుండి విముక్తి తెచ్చుకొని ఇప్పుడు స్వతంత్రంగా మన భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి స్థాయికి ఎదుగుతున్న సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం కూడా అయ్యి మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు భారతీయులందరూ కూడా బానిసలుగా ఉన్నారు. నా భారతీయులకి ఏంటనమాట బానిస సంఖ్యలు తొలగించాలన్న ఉద్దేశంతో ప్రాణాలు ఆహుతి చేసి లక్షలాది జనాభా చనిపోయి మనకు వచ్చినటువంటి స్వతంత్రం 79 సంవత్సరాలు అయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకే పరిపాలన మనకు మంచిగా అనిపించింది. ఎంతో ఎదుగుతున్నారు, ప్రభుత్వాలన్నీ కూడా వస్తున్నాయి. అయినా కానీ ప్రజలు ఏంటనమాట భాగాలలో తేడా రాలేదు. ఎందుకంటే పెట్టుబడిదారు వ్యవస్థ మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నాయి. కానీ ఏం సుఖం, బీదవాడలా ఉండిపోయాడు. బహుజన జాతి అంతా కూడా వెనకబడిపోయింది. ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కానీ మహానుభావులు రాసుకున్నాం, మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రిజర్వేషన్ తయారు చేస్తున్నాం. కానీ ఏం సుఖం, రిజర్వేషన్ అమలు కావట్లేదు. మహిళలకు ప్రాబ్లం జరుగుతుంది, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, ఉద్యోగాలు లేవు. ఎక్కడ వేసినటువంటి బొమ్మలు అక్కడనే ఉండిపోయినాయి. భారతదేశం గొప్పది, సంస్కార పరంగా సంస్కృతి పరంగా ఎంతో గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశంలో సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ అన్ని కూడా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు మా బోడే రామచంద్ర యాదవ్ అన్న కంకణం కట్టుకున్నాడు. భారతదేశంలో స్థితిగతులన్నీ కూడా నేను మారుస్తాను, బహుజనులారా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఉన్నాను, నా ఏంట నడవండి అని అనుకుంటూ మహనీయుడు ఏందనమాట పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా, మన భారతదేశంలో అమూల్యమైనటువంటి పార్టీ, బహుజన సంబంధించినటువంటి పార్టీ మన భారతదేశంలోకి వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రిజర్వేషన్ల పరంగా కొట్టాటం చేస్తున్నాడు. అదేవిధంగా ఉద్యోగాల పరంగా నిరుద్యోగ సమస్య నిర్మూలించడం కోసమై మహానుభావుడు కంకణం కట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులారా, బహుజన నాయకులారా, మనమంతా కూడా కదిలి రావాలి. మహానుభావుని ఎంతో మనం నడవలసినటువంటి శుభదినం అనేది ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఎందరో ముఖ్య నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఏందన్నమాట పాల్పంచుకోవడం జరిగింది. మహానుభావులు స్వతంత్ర అమరవీరులు అందరూ కూడా ఇచ్చినటువంటి మన ఈ స్వతంత్రాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి.
ఆల్రెడీ పరిపాలన ఉన్నటువంటి వ్యక్తులే, పరిపాలన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ, గతంలో పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులే కానీ ఏదన్నమాట బహుజన జాతిని విస్మరించడం జరిగింది. రిజర్వేషన్లన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపై ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఏందన్నమాట పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలో మనమందరం కూడా భాగస్వాములై ఈ స్వతంత్ర ఫలాలన్నింటినీ కూడా ప్రజలకు అందించే విధంగా మనం అందరం ఏకం కావాలని చెప్పి భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యత కావాలని తెలియజేస్తున్నాం. జోహార్ లో స్వతంత్ర అమర వీరులకి, జోహార్ లో స్వతంత్ర అమర వీరులకి. బీసీవై పార్టీ ఆఫీస్ హైదరాబాద్ బంజారా హిల్స్ లో పార్టీ ఆఫీసులో జెండా వందన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. మీరు అన్న ముందుకు జరపడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ, బీసీవై నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అంత ముందు కూడా ఎంతో మంది డచ్చి వారు, ఫ్రెంచి వారు, బ్రిటిష్ వాళ్ళు, మొఘలాయులు మన భారతదేశాన్ని ఎంతగానో పరిపాలన చేశారు. భారతీయులు ఉన్నటువంటి అందరినీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలందరినీ కూడా బానిసలుగా చూశారు. తదుపరి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు ఏంటన్నమాట 1947 ఆగస్టు 15 తారీఖున మనకి ఏంటన్నమాట స్వతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన స్వతంత్ర దేశంగా మన భారతదేశాన్ని మనం ప్రకటించుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చింది కానీ ఏంటన్నమాట భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నమాట మెరుగు కాలేదు. ఎక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడనే ఉన్నాయి. మహానుభావులు స్వతంత్రం కోసం ఎంతో మంది అమరులయ్యారు. ఆనాటి అమరవీరులో చెప్పుకోదగినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. దాదాపుగా గాంధీ గారు, భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్ మహనీయులెందరో ఆశలు పోశారు. శివ చక్రవర్తి లాంటి వాళ్ళు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, భగత్ సింగ్ లాంటి